హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ నిజంగా మార్కెట్లో వర్కౌట్ ఉందా, నేర్చుకోవాలా లేదా, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఈ ఒక్క వీడియోలో మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే మనము చార్ట్ని, ఇప్పుడున్న ప్రజెంట్ చార్ట్ని చూసి ఫ్యూచర్ యొక్క చార్ట్ మూవ్మెంట్ని మనము ప్రిడిక్ట్ చేయగలిగేదాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటాము. సో మనము ఏదైనా ఒక కంపెనీలో కొన్ని షేర్స్ని కొని దాని ద్వారా మనకి ప్రాఫిట్ అనేది అర్న్ చేస్తాము. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే ఈ షేర్స్ని మనము షార్టర్ డ్యూరేషన్కి అనేది పర్చేస్ చేస్తాము. ఈ షార్టర్ డ్యూరేషన్లో ప్రైస్లో వచ్చే కదలిక ద్వారా మనము ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ అన్ఫార్చునేట్లీ షార్టర్ డ్యూరేషన్లో ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా వేరీ అవుతుంది. సో ఈ షార్టర్ డ్యూరేషన్లో ప్రైస్ చాలా ఫాస్ట్గా వేరీ అవుతుంది కదా. సో కరెక్ట్ లొకేషన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేయగలము. సో ఈ కరెక్ట్ లొకేషన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి ఇది ఒక పజిల్ క్వశ్చన్. సో ఎప్పుడైతే మనం మార్కెట్లో ఎంట్రీ తీసుకుంటామో మన ప్రైస్ అనేది ఇలా స్టక్ అయిపోతూ ఉంటుంది. అలాగే సడన్గా ఒక్కసారిగా మన ప్రైస్లో ఫాస్ట్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఈ సడన్ అండ్ ఫాస్ట్ మూవ్మెంట్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఆర్ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారో అప్పుడు అనేది మనకి మార్కెట్లో ఇట్లా ఫాస్ట్ మూవ్మెంట్ అనేది వస్తుంది. సో ఈ ఫాస్ట్ మూవ్మెంట్ ని ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే ఈ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ ని మనము ఈజీగా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే మనము ఐడెంటిఫై చేయగలం. ఇది ఒక బిగ్గెస్ట్ బెనిఫిట్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం వల్ల. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటిది, సో టెక్నికల్ అనాలిసిస్ ఎలా నేర్చుకోవాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం వల్ల మెయిన్ గా మనము మార్కెట్ స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేయొచ్చు. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎయిదర్ అప్ ట్రెండ్ లో ఉందా, లేదా సైడ్ వేస్ లో ఉందా, లేదా డౌన్ ట్రెండ్ లో ఉందా, అది ఐడెంటిఫై చేయగలగడాన్ని మనము మార్కెట్ స్ట్రక్చర్ అంటాము. సో ఈ మార్కెట్ స్ట్రక్చర్ వల్ల మనకు మార్కెట్ లో మనం ఇప్పుడు ఎంటర్ అవ్వాలా లేదా మనం మార్కెట్ లో వెయిట్ చేయాలా అనేది కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది మనము టెక్నికల్ అనాలిసిస్ ద్వారానే మనము చేయగలము. టెక్నికల్ అనాలిసిస్ లో మెయిన్ గా మనము క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని యూస్ చేస్తాము. అలాగే చార్ట్ ప్యాటర్న్స్ ని, ఇండికేటర్స్ ని లైక్ ఆర్ఎస్ఐ, బోలింజర్ బ్యాండ్, ఎంఏసిడి, మూవింగ్ యావరేజెస్, అలాగే డిఫరెంట్ టెక్నికల్ టూల్స్ అనేటివి యూస్ చేస్తాము. అలాగే మనం కొన్ని రకాల స్ట్రాటజీస్ లైక్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జోను, సెల్లింగ్ జోను, సప్లై అండ్ డిమాండ్, ఈ థింగ్స్ అన్నిటిపైన మంచి నాలెడ్జ్ ఉంటేనే మనం టెక్నికల్ అనాలిసిస్ ని కరెక్ట్ గా రీడ్ చేయగలము. సో టెక్నికల్ అనాలిసిస్ లో ఫస్ట్ మనకి వచ్చేది క్యాండిల్ స్టిక్. సో క్యాండిల్ స్టిక్ అంటే క్యాండిల్ అనేది ఏం చెప్తుందంటే ప్రైస్ యొక్క మూవ్మెంట్, ప్రైస్ యొక్క కదలికను మనకి క్యాండిల్ స్టిక్ ద్వారా మనకి తెలుస్తుంది. సో క్యాండిల్ స్టిక్స్ వచ్చేసి వేరియస్ డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉంటాయి లైక్ లైన్ చార్ట్, బార్ చార్ట్ అండ్ ర్యాంకో చార్ట్, క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఉంటాయి అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ట్రేడర్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని యూస్ చేస్తారు. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో మనకి రెండు రకాల క్యాండిల్స్ అనేటివి ఉంటాయి, ఒకటి గ్రీన్ క్యాండిల్, ఒకటి రెడ్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ ఆల్వేస్ మనకి బయింగ్ ప్రెజర్ ని తెలుపుతుంది అనమాట, అండ్ రెడ్ క్యాండిల్ సెల్లింగ్ ప్రెజర్ ని తెలుపుతుంది. అలాగే మనకి క్యాండిల్ స్టిక్ లో 4 ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉంటాయి. ఈ మొత్తం వచ్చేసి మనకి బాడీ అంటాము. ఈ పైన కనిపించే దాన్ని మనము విక్ అంటాం. పైన కింద ఒక చిన్న గీతలాగా వస్తుంది, వాటిని మనం విక్ అంటాం అనమాట. అలాగే ఈ టాప్ మోస్ట్ పాయింట్ వచ్చేసి మాక్సిమం హై ప్రైస్ అండ్ దిస్ లోయెస్ట్ ప్రైస్. ఈ క్యాండిల్ అంతట్లో మనకి హైయెస్ట్ ప్రైస్ ని, లోయెస్ట్ ప్రైస్ ని ఇవి తెలుపుతుంది అనమాట. అలాగే బ్లూ క్యాండిల్ కి, అలాగే గ్రీన్ క్యాండిల్ కి అయితే మనకి ఇక్కడ ఓపెన్ ప్రైస్ ఉంటుంది అండ్ ఇక్కడ క్లోజ్ ప్రైస్ ఉంటుంది. అలాగే రెడ్ క్యాండిల్ కి ఇక్కడ మనకి ఓపెన్ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ మనకి క్లోజ్ ప్రైస్ ఉంటుంది. కమింగ్ వీడియోస్ లో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి ఇంకా చాలా వీడియోస్ అనేటివి వస్తున్నాయి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.